నేను 9th క్లాస్ చదువుతున్నప్పుడు నేను ఫెయిత్లో అప్పుడు బాగా స్ట్రాంగ్గా గ్రో అవుతా ఉన్నానండి. 7th స్టాండర్డ్లో నేను రక్షణ పొందాను. సో 9th క్లాస్ నేను ఒక తెలంగాణలో ఒక ఇంటీరియర్ ప్లేస్లో, మా డాడీ అప్పటికి ఇంకా జాబ్ రిజైన్ చేసి ఫుల్ టైం మినిస్ట్రీకి రాలేదు. ఆ స్కూల్లో చదువుతూ ఉన్నప్పుడు మా ఫ్రెండ్స్ అందరూ నేను దేవుని బిడ్డనని నన్ను హేట్ చేసేవాళ్ళు. ఎందుకంటే నేను ఒక్కదాన్నే దేవుని తెలుసుకున్న వ్యక్తిని మా క్లాస్లో. అన్నిట్లో ఫస్ట్ ఉండేదాన్ని. ఎవరు నాతో సరిగా మాట్లాడేవారు కాదు. జెలసీ, హేట్రెడ్ అవన్నీ బాగా నేను ఎక్స్పీరియన్స్ చేశాను అన్నమాట, ఎంత ఇబ్బందిగా ఉంటుందని. సో ఆ సమయంలో యాన్యువల్ ఎగ్జామ్స్ వచ్చేసరికి ఒకటే ప్రార్థన చేసేదాన్ని. మా క్లాస్లో ఎవరు యేసయ్యా నీ బిడ్డలు ఎవరు లేరు, నేను ఒక్కదాన్నే నీ బిడ్డని, నాకు ఫస్ట్ ర్యాంక్ నువ్వు ఇవ్వాల్సిందే, నీ బిడ్డకు కాకపోతే నువ్వు ఎవరికి ఇస్తావు యేసయ్యా అని ప్రేయర్ చేసేదాన్ని. ఏమడిగేదాన్ని అండి, నీ బిడ్డకి కాకపోతే నువ్వెవరికి? నాకు ఆ హక్కు ఉందండి, పరలోకపు తండ్రి దగ్గర అడిగే హక్కు ఉంది. లెట్ మీ టెల్ యూ, ఒక యూనిట్ టెస్ట్ల దగ్గర నుంచి క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, యాన్యువల్ ఎగ్జామ్స్, ఏ ఎగ్జామ్లో కూడా దేవుడు నన్ను సెకండ్ ప్లేస్లో పెట్టలేదండి. 9th and 10th స్టాండర్డ్ కంప్లీట్గా దేవుడు తలగానే పెట్టాడు కానీ తోకగా పెట్టలేదు. ఎందుకంటే నేను దేవుని డిమాండ్ చేసేదాన్ని, నేను అడిగేదాన్ని, డాడీ అని అడిగేదాన్ని. డాడీ నువ్వు నాకు ఇవ్వకపోతే నువ్వు ఎవరికి ఇస్తావు, నన్ను పెట్టకపోతే నువ్వు తలగా నువ్వు ఎవరిని పెడతావు, మీరు అడగకనే పొందక ఉన్నారు.